ఒకవేళ బలమైన బంధం దేవునికి నీకు మధ్య ఏర్పడాలి అని అంటే దేవునికి నువ్వు నమ్మకస్తురాలిగా నమ్మకస్తునిగా మారాలి. పురులరా, లోకంలో మనుషుల్నే నమ్మట్లేదు. మనం ఎందుకు నమ్మట్లేదు అందరినీ అంటే అందరూ నమ్మకస్తులు కాదు, మనం కొంతమందిని మాత్రమే నమ్ముతున్నాం. వాళ్ళకి మాత్రమే మనం అనేకమైనవన్నీ చెప్తున్నాం, వాళ్ళతో మన కష్ట సుఖాలు పంచుకుంటా ఉన్నాం. పురులరా, ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను అదే అడుగుతున్నాడు. దేవుడు కూడా నీకు అనేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాడు, నిన్ను వాదార్చాలనుకుంటున్నాడు, నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను నీతిమంతునిగా చేయాలనుకుంటున్నాడు, నీతిమంతురాలిగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను మరింత బలపరచాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా అనేకులకు చేయాలనుకుంటున్నాడు. కానీ మనము దేవుని అవసరాల కోసం నమ్మి ఇక్కడ ఉండిపోతున్నాం, ఆపదల కోసం నమ్మి మనం ఇక్కడే ఉండిపోతా ఉన్నాం. పిల్లరా, ఆకాశం ఉన్నటువంటి దేవుడు నమ్మకస్తులను వెతుకుతూ ఉన్నాడు. ఒకవేళ బలమైన బంధం దేవునికి నీకు మధ్య ఏర్పడాలి అని అంటే దేవునికి నువ్వు నమ్మకస్తురాలిగా నమ్మకస్తునిగా మారాలి. పిల్లరా, లోకంలో మనుషుల్నే నమ్మట్లేదు. మనం ఎందుకు నమ్మట్లేదు అందరినీ అంటే అందరూ నమ్మకస్తులు కాదు, మనం కొంతమందిని మాత్రమే నమ్ముతున్నాం. వాళ్ళకి మాత్రమే మనం అనేకమైనవన్నీ చెప్తున్నాం, వాళ్ళతో మన కష్ట సుఖాలు పంచుకుంటా ఉన్నాం. పిల్లరా, ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను అదే అడుగుతున్నాడు. దేవుడు కూడా నీకు అనేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాడు, నిన్ను వాదార్చాలనుకుంటున్నాడు, నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను నీతిమంతునిగా చేయాలనుకుంటున్నాడు, నీతిమంతురాలిగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను మరింత బలపరచాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా అనేకులకు చేయాలనుకుంటున్నాడు. కానీ మనము దేవుని అవసరాల కోసం నమ్మి ఇక్కడ ఉండిపోతున్నాం, ఆపదల కోసం నమ్మి మనం ఇక్కడే ఉండిపోతా ఉన్నాం. పిల్లరా, ఆకాశం ఉన్నటువంటి దేవుడు నమ్మకస్తులను వెతుకుతూ ఉన్నాడు.